నాయుడుపేట పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద వెలిసి ఉన్న గ్రామదేవత పోలేరమ్మ హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి రవికృష్ణ, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 3 నెలల 2 రోజులకు గాను 3,36,238 రూపాయలు హుండీ ద్వారా అమ్మవారికి సమర్పించినట్లు వారు తెలిపారు. ఈ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు, ధనుంజయ, దేవతా కిషోర్, దేవాదాయ శాఖ సిబ్బంది ఉన్నారు. కింద చూస్తున్నావా? కింద చూస్తున్నావా? ఒక్క నిమిషం ఉంటుంది. బాబునా బాబు నాయుడుపేట గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ తల్లి హుండీ లెక్కింపు కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ మెంబర్లకి, అధికారులకి, విలేకరులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు హుండీ ఆదాయం 3,36,238 వచ్చింది. దీనికి గాను కొద్దిగా నగలు ఇస్తే తిరిగి మళ్ళీ హుండీలో వేయబడ్డాయి. ఓన్లీ నగదు రూపంలో దీన్ని బ్యాంకులో జమ చేస్తున్నారు. ఇది బ్యాంక్కి రిటైర్ ఉద్యోగ సమక్షంలో లెక్కేశారు. అన్నీ పకడ్బందీగా జరిగాయి.